హాయ్ క్రేజీ జ్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజైతే మనం వంగారులో ఉన్న శివాలయానికి అయితే శివరాత్రి రోజు వెళ్ళడం జరిగింది. ఇదైతే చెరువు అన్నమాట. ఫస్ట్ చెరువు ఇక్కడైతే చెట్టు కనబడుతుంది కదా, పెద్ద చెట్టు. లోపలికి వెళ్ళడానికి దారమట. అటు ఇటు సింహదారానికి అటు ఇటు జెండా ఉందన్నమాట. శివరాత్రి కాబట్టి ఈరోజు చాలా బాగా అలంకరించారు మామిడి తోరణాలతోటి, పూలమాలలతోటి. మనం ఇలాగ లోపలికి వెళ్ళిపోదాము. లోపలికి వెళ్తుంటే ఏదో డప్పు సౌండ్ వినబడుతుంటే నేను అలాగా బయటికి వెళ్ళాను అన్నమాట. ఏం జరుగుతుంది ఏంటని వెళ్ళి చూసేసరికి డప్పు సౌండ్లతోటి ఇలా గుడి చుట్టూ తిరుగుతున్నారు. భక్తులు వాళ్ళ కోరికలను నెరవేరిస్తే ఇక్కడ కొల్లాలను కట్టేస్తామని ముక్తారన్నమాట. వేములవాడ కాడ ఎలా ముక్తారో అలాగే వాళ్ళ కోరికలు తీర్చింది కాబట్టి దేవుడు దప్పు సప్పులతోటి కొల్లానైతే దేవాలయానికి అప్పచెప్పడానికి తీసుకొచ్చారు భక్తులు. తీసుకొచ్చి గుడి చుట్టూ దప్పు సప్పులతో తిరిగి దేవాలయానికి అయితే అప్పచెప్తారన్నమాట. చాలా బాగుంది. చాలా ఇలా అప్పచెప్పడం దేవుడు ఖచ్చితంగా ఇక్కడ తీరుస్తాడన్నమాట. భక్తుల నమ్మకం, అందరి నమ్మకం. మనమైతే ఇక ఇలాగ లోపలికి వెళ్ళిపోతాం. ఇటొక జెండా, ఇటొక జెండా. లోపలికి వెళ్ళి ధ్వజస్తంభం చూద్దాం. ధ్వజస్తంభం చూసి గుడి చుట్టూ అయితే తిరుగుదాం ఓవరాల్గా. ఇదైతే దేవుని గుడి అలంకరించిన మామిడి తోరణాలు, పుష్పమాలలు చాలా బాగా అలంకరించారు. ఇక్కడనైతే మొదట చూసుకుంటేనైతే అక్కడ గుడి కట్టించిన వాళ్ళ పేర్లు అక్కడ రాసుకున్నారన్నమాట. అలా రాసుకొని అలా పెట్టారు. మనమైతే గుడి చుట్టూ అయితే ప్రదక్షిణలు చేద్దాము. మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాము. గుడికైతే గుడి చుట్టూ అమ్మ వాళ్ళని అయితే పెట్టారు. ఇలా కడతారు. మళ్ళీ అమ్మ వాళ్ళని కట్టడం, గుడి పైన అన్ని శిల్పాలు చెక్కడం చాలా చాలా అద్భుతంగా కట్టారు గుడిని అయితే. మీదనైతే ఇంకా చూపించలేకపోయాను కానీ అక్కడ మంచిగా కట్టారు దేవుళ్ళ విగ్రహాలు అది అన్నీ చాలా బాగా కట్టారు. పైన చూసుకుంటే జెండా మాత్రం ఉంది. దేవుని పాటలు వేయడానికి మైకు పెట్టారు. అయితే గుడి చుట్టూ అయితే తిరిగి ప్రదక్షిణలు చేసి ఇక లోపలికి దేవుని దర్శనానికి అయితే వెళ్దాము. భక్తులు అలా కూర్చున్నారన్నమాట దేవుని దర్శించుకొని. మనమైతే లోపలికి వెళ్దాం. మొదటగా ధ్వజస్తంభాన్ని దర్శించుకొని పైన శివ పార్వతులను, అటు ఇటేమో కృష్ణుణ్ణి, మీదనైతే కృష్ణుని, శివ పార్వతులను, ఇంకా అటుకే ముందుకి అటు వెళ్తే వినాయకుని మీదనైతే కట్టారు. అట్లా ఇప్పుడు చుట్టికి లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళేసి ఇక్కడైతే వినాయకుడిని చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఇటు వినాయకుడిని చూపించడానికి ప్రయత్నిస్తున్నాను. అవుతుందో అవదో చూడాలి. కొంచెం పర్లేదు, అయింది. వినాయకుడిని కట్టారన్నమాట మీద. అలా మనమైతే దేవుడిని దర్శించుకోవడానికి వెళ్దాం. చాలా బాగా అలంకరించారు. ఓపెన్ రాయడం చాలా బాగుంది. చాలా బాగా PVM అంటే పివి నరసింహారావు గారి ఊరు అన్నమాట ఇది, వంగర. అలా శివునికి అయితే అభిషేకాలు చేస్తున్నారు. చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. శివునికి అభిషేకం ఇక్కడ నంది, మారేడు దళంతో, పసుపు కుంకుమ పుష్పాలతోటి చాలా బాగా అలంకరించారు. శివుని అభిషేకం అన్నమాట. పాలు పెరుగు నీళ్ళ అభిషేక ప్రియుడు కదా శివుడు. అభిషేకాలు చేస్తున్నారు. ఇక్కడైతే ఇక వెళ్దాము మెల్లిగా బయటికి. ఇక్కడ వినాయకుడిని చూపెట్టాను. వినాయకుడు ఉన్నాడన్నమాట. ఇదైతే శివరాత్రి కాబట్టి యజ్ఞశాలలో యాగం చేశారన్నమాట. యాగశాల కాడ పెట్టే వినాయకుడు అన్నమాట. మనం ఇలా వెళ్తే ఇక్కడ లక్ష్మణుడు, రాముడు, సీత, హనుమంతుడు, రాధాకృష్ణులు, కలియుగ దైవమైన విష్ణుమూర్తి, వెంకటేశ్వర స్వామి,
అలవేరు మంగమ్మ పద్మావతి. ఇక్కడేమో శివుని కుమారుడైన వినాయకుడు అన్నమాట. ఇదేమో కుమారస్వామి. ఇదైతే చెప్పాను కదా, పివి నరసింహారావు గారు అని. ఆయన పేరు మీద కట్టారన్నమాట ఈ గుడి బంగారలో. ఆయన స్వగ్రామం బంగారే. ఇదైతే హోమ్ చాలా బాగా రాశారు, చాలా బాగా అలంకరించారు గుడిని కూడా. ఇక్కడైతే మొదటైతే ఆంజనేయ స్వామిని వినాయకుడు ఆంజనేయ స్వామి చూపెడుతున్నాను. ఆంజనేయ స్వామిని చూసి ఇక్కడ కొల్లగా చూసి అక్కడైతే చక్రం అనేది ఉంటుంది, శ్రీచక్రం అనేది ఉంటాయి. ఇక్కడ నవగ్రహాలు, అక్కడేమో వరాహ నరసింహ స్వామి ఉంటాడు. ఇక్కడైతే వినాయకుడు ఉంటాడు అన్నమాట. వినాయకుని దగ్గరికి వెళ్దాము. వినాయకుని దీపం పెట్టి అలా అయిపోయింది అన్నమాట. వినాయకుడు సింధూరం వినాయకుడు విశేషం. ఇక్కడ అన్ని విశేషమే. ఇక్కడనేమో ఆదిశంకరాచార్యులు, వాల్మీకి మహర్షి, వేదవ్యాసుడు వీళ్ళ ముగ్గురి విగ్రహాలను అయితే కట్టించారు, రచించారు కదా. అదేమో కోరికలు తీర్చితే ముడుపుల చెట్టు అన్నమాట. ముడుపులు చాలా బాగా కట్టారు. స్వచ్ఛందంగా నాగుల పుట్ట అన్నమాట. అవే పెట్టాయి నాగుల పుట్టలు. పసుపు కుంకుమలు వేసి పూలు కొబ్బరికాయలు కొడుతున్నారు భక్తులు. అలా చూసుకుంటూ పోతే ఇక్కడ బ్రహ్మదేవుడు సాయిబాబా ఇక్కడైతే ఉండడం జరిగింది. ఇక్కడ శివలింగమే. ఇక్కడ పూలు పసుపు కుంకుమ కొబ్బరికాయలు అయితే కొట్టడం జరుగుతుంది. ఈ శివుని దగ్గర ఫస్ట్ ఉన్న శివుడు అన్నమాట. ఇక్కడైతే ఇక్కడ గుడిని అయితే చూపించడం జరుగుతుంది. మళ్ళీ జెండాను చూసే ప్రయత్నం చేద్దాము. చాలా పెద్ద ఉంది, చాలా బాగుంది జెండా. ఇదైతే ఈ చెట్టు, ఏదో చెట్టు ఇది అత్తిపట్టి చెట్టు. ఈ చెట్టు ఇక్కడ అమ్మవాళ్ళు. ఇలాగ వెళ్తే ఇక్కడైతే ఇది మారేడు చెట్టు అన్నమాట. ఇక్కడైతే శివునికి అభిషేకం చేసిన పాలు పెరుగు నీళ్ళన్నీ ఇక్కడ వస్తాయి. ఇక్కడ మూలవరుడు ఉన్నాడు అన్నమాట. ఇలా శివుని అభిషేకం నీళ్ళన్నీ ఇలా బయటకు వస్తున్నాయి అన్నమాట. ఇక్కడైతే అమ్మవాళ్ళని పెట్టడం జరిగింది. చిన్నగా అలా కట్టారు, బాగున్నాయి ఇవి అమ్మవార్లు. ఇక్కడ అయ్యప్ప స్వామిని కూడా కట్టారన్నమాట. అయ్యప్ప స్వామి కూడా కట్టారు, ఇక్కడ ప్రతిష్ఠించారు. బాగుంది అయ్యప్ప స్వామి. ఇక్కడ నాగుడు 5 తలల నాగేంద్రుడు, శివలింగంతో కూడిన 5 తలల నాగేంద్రుడు అన్నమాట. ఇక్కడికైతే ఉస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ గారు అయితే రావడం జరిగింది. ప్రత్యేక పూజలు అయితే నిర్వహించడం జరుగుతుంది. చూపించే ప్రయత్నం చేస్తున్నాను కానీ అవ్వలేదు. పోలీస్ వాళ్ళు అయితే చాలా బాగా అక్కడ అందరినీ అలర్ట్ చేస్తున్నారు అన్నమాట. ఎవరికి డిస్టర్బ్ కాకుండా పూజలు నిర్వహించుకొని బయటకు అయితే రావడం జరుగుతుంది. అలా వెళ్తున్నారు పొన్నం ప్రభాకర్ గారు. భక్తులను అయితే పరామర్శించడం జరుగుతుంది. ఇక్కడ అమ్మవారి దగ్గరనైతే అయ్యగారి దగ్గరికి వచ్చి అయితే పూజారి అయితే బొట్టు పెడుతున్నాడు. బొట్టు పెట్టి కొబ్బరికాయలు హారతులు అయితే ఇవ్వడం జరుగుతుంది. అందరు హారతి అయితే తీసుకోవడం జరుగుతుంది. అక్షంతలు వేసి ఆశీర్వదిస్తున్నాడు. ఇక్కడ అయితే పార్వతీదేవి అమ్మవారు అన్నమాట. పార్వతీదేవి అమ్మవారు. ఇక్కడ ఆంజనేయుడు అన్నమాట. అది బయటికి వెళ్ళే దారి అన్నమాట. శివుని దర్శించుకున్న తర్వాత ఇదైతే పోచమ్మ అమ్మవారు. శివాలయం ఉన్నదంటే ఖచ్చితంగా పోచమ్మ అమ్మవారు ఉంటారు కదా. ఈ పోచమ్మ అమ్మవారు అన్నమాట. ఓంతో చాలా బాగుంది. వెండి కిరీటం, వెండి కళ్ళు, ముక్కు పొడగ అన్నీ పెట్టారు. ఇదైతే చాలా పెద్ద చెరువు అన్నమాట. చుట్టుపక్కల ప్రాంతానికి అదే వాటరు. ఇది ఫస్ట్ ఉన్న అమ్మవారు అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ ఇలాగే ధన్యవాదాలు. ఇలాగే ఆదరిస్తూ షేర్, సబ్స్క్రైబ్, కామెంట్స్ చేస్తారు, లైకులు కొడతారని భావిస్తున్నాను.